వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు కొండకు చెందిన కొంతమంది రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ భూములను వైసీపీ నేతలు బలవంతంగా తీసుకున్నారంటూ ధర్నాకు దిగారు. ఇళ్ల స్థలాలు డబ్బులు ఇస్తామని బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. కానీ ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ భూమి తమకు ఇప్పించి ఆదుకోవాలని సంబంధిత రైతులు కోరుతున్నారు. దాదాపు 10 ఎకరాల కొండ తమ ఆధీనంలో ఉండేదని, దాదాపు 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చిందని తెలిపారు. తమకు హక్కులున్నాయని మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తమ కష్టాలను, భూములపై ఉండే హక్కులను పరిశీలించి ఆదుకోవాలని నల్లబొడ్లూరు గ్రామస్తులు కోరుతున్నారు. ఒక భూమి గురించి ఎంతో బాధపడి, ఎంతో ఇదిపడి, చెంపడి ఈరోజు మాకు భూమి ఇంక లేదు. 1 సెంటు భూమి ఇంక లేదు. నాకు 5 పిల్లలు. ఆ యొక్క భూమి గురించి ఆకలి చనిపోయింది. అన్నట్టు మాకు 1 రూపాయి డబ్బులు కూడా ఆధారం చేయలేదు. మేమేమైపోవాలి చెప్పండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వీళ్ళందరూ నాకు ఆదుకోవాలని. నేను అంతకంటే ఏం చెప్పలేను. మా అత్తమ్మ ఫోటోపులి కూడా నేను తీసి పెట్టాను. నా భూమి కడివి అన్నీ ఉన్నవి. అంత కష్టపడి నానా రకాలు చేసి అన్ని మొక్కలు వేసి మొత్తము ముసలి ఆవిడ అసలు అందుకు చూస్తే మనకు దుఃఖం వస్తుంది అన్నట్టు ఆవిడే ఒక 10 రూపాయలని ఇవ్వకంట వీళ్ళు అపహరించారు. ఇంక నేనేమని చెప్తాను. చంద్రబాబు నాయుడికి నేను ప్రార్థిస్తున్నాను, నా ఏదొకటి న్యాయం చేయాలని. పొట్టు వాసుదేవ్ సార్, మాది నల్లబొడ్లూరు అండి. ఈ నల్లబొడ్లూరు నుంచి ఒక కొండ ఉండేదండి. సుమారు ఒక 20 ఎకరాలు ఉండేది. నాకు ఇక్కడ పట్టా ఉండేదండి. రోడ్డు కానించి 30 సెంట్లు. ఆ పట్టా కూడా మరి చూపించాను, కానీ మరి ఏమనుకోకుండా జబర్దస్తిగా నీకు ఎలా ఇచ్చేస్తాము, ఇల్లు ఇచ్చేస్తాము, లేదని అంటే నీకు ఏది దొరకదు అని ఒక భయపెట్టేసి తీసుకున్నారండి. ఎవరు? బొడ్డు ఉమాపతి, తర్వాత దొక్కరి దానయ్య, మన మినిస్టరు అప్పలరాజు, వీళ్ళేనండి. నాకు చెప్పాలంటే మరి ఇంకా చెప్పడానికి మరి నోరు రాదంటే అంత భయపెట్టేసి అప్పుడు అలాగా భూములు ఆక్రమించుకొని ఇది కొండలు మొత్తం తవ్వేనారండి. తవ్వేసి ఇది రాయ ఇసుక మొత్తము రాత్రి పొగలు బలి పెట్టేసి అమ్మేశారండి. మరి మాకు 1 రూపాయి గ్రామానికి కానీ మాకు ఎవరికి ఇస్తామని కానీ మరి ఆ ప్రయత్నం లేదండి సార్. మాకు ఇంత అన్యాయం చేశారు వీళ్ళు. చాలా పేదలము. మా భూములు తీసుకున్నారు. తర్వాత ఏమో డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు ఇవ్వలేదు. 2 ఎకరాల భూమి ఉండండి, మా తాతలు కానీ సాగు చేసినారు. ఆ సాగు చేసింది కూడా మాకు ఇవ్వలేదు. అంత డబ్బులు ఇస్తామని ఇవ్వలేదు, దౌర్జన్యం చేసినారు. తర్వాత ఏంటంటే మా ఊరికి ఇది అది చేసినట్టు మా భూములు మాకు ఇవ్వాలా అని మేము ఎన్నిసార్లు పోరాటం చేసినా మాకు జబర్దస్త్ చేస్తాండ్రు, కొట్టడానికి వస్తాండ్రు, ఎన్నో రకాలు చేస్తాండ్రు, చేయిలు తాటింతాండ్రు. ఇంకా చాలా రకాలు చేసినారు సార్. మా భూములు ఇప్పుడు ఏం చూద్దు, నా 2 ఎకరాల భూమి నాకు పోయింది సార్. ఆ పట్టాలు గిట్టాలు ఇస్తామనే సరే మీరు ఇస్తాము అలా వస్తారు ఇలా వస్తారు మేము చేసేస్తాము అనుకున్నాను. ఇప్పుడు దాకా మాకు ఇవ్వలేదండి. మా భూములు మాకు కావాలండి. సార్ నల్లబొడ్లు నేను దున్న కోమలమ్మను. నాన్న అందులో 2 ఎకరాలు అయితే అప్పుడు తీసిన లోటు పేదోళ్ళకని ఒక 50 సెంట్లు ఇచ్చేసి ఎకరా 50 సెంట్లు మాకు పట్ట ఉన్ను. అందులో మున తోట మరి సీడ్ చెట్లు వాళ్ళు అన్నేసి చాలా రోజుల కనిచి మేము అభివృద్ధి చేసుకొని దాని మీద పంట పరిచయం చేసుకుని తింటున్నాము. ఆఖరికేమో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఇదేమో మరి మేము తీర్తా, నాకు ముందు 10 సెంట్లు కావాలని అడిగితే సరే అందరు ఇచ్చినప్పుడు నేను ఇస్తానని చెప్పినాను. ఆ తర్వాత 7 సెంట్లు అంతా మొత్తం తీసిన తర్వాత నేను పొగిలేళ్ళు అడ్డుకున్నాను. అక్కడ సీడ్ తోట దగ్గర అడ్డుకున్న తర్వాత ఏజీ పొడి వాళ్ళ కిందకి బలు దింపేసిన తర్వాత రాత్రికి పెద్ద ఏజీపీలు పెట్టి తెల్లారి తవ్వి తొయ్యించేసి అప్పుడు ఆ బొడ్డమ్మ పతికిడ నేను కలకట్టకి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ అమ్మారావు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బొడ్డమ్మ పతిడు వచ్చినాడు ఇక్కడికి. కొండమీదకి వచ్చేమో ఏటన్నాడంటే వాళ్ళు అడిగినారు ఈ పట్టా పెట్టుకొని ఇది ఒబులు దిద్దున్న కోమలమ్మదేనంటే ఈ కోమలమ్మది కాదు ఇంకొక కోమలమ్మది అని అన్నారు. ఇంకో కోమలమ్మదంటే ఇంకొక కోమలమ్మ మొబులు ఉన్నారు సారు, అయితే మన భర్త పేర్లు చూడండి సార్ అన్నాను. భర్త పేర్లు చూడండి అనగానే దున్న కామరాజు అని అన్నాడు. దున్న కామరాజు ఈవిడ భర్త అన్న తర్వాత అప్పుడు నేను బొడ్డమ్మడికి తిట్టినాను.
భూములు మేము రానియకంట అంత మా ఏర్లకేడు ఇచ్చేస్తాను సారు ఉన్నట్టయితే బొడ్లూరులోటు నీ భూమి నా భూమి పేద రైతులకి అందరికి పంచింది రా అని చెప్పేసి ఆ రోజు గొడవ చేసినాను. అప్పటి నుండి కూడా నేను ఇప్పుడు హైకోర్టులో కేసు మాత్రం వేసున్నాను కొండ మీద. ఇంతవరకే మరి నాకు అన్యాయం జరిగింది. చీడి తోట, మున తోట, కొబ్బరి తోట అన్నీ అక్కడ తీసేసి అమ్మేసి కోట్లు కొలిత మట్టి అమ్మినాడు. ఈ రాయి వాళ్ళు అమ్మేసి అంతా ఆక్రమించుకున్నాడు తప్ప. కానీ ఏ పేద రైతుకి రూపాయి డబ్బులు ఇవ్వలేదు, ఏ రైతుకి రూపాయి ఇచ్చి అది అంగీకరించలేదు. ఇంతని చెప్పేసి ఇప్పుడు వరకు ఇప్పుడు నాకు న్యాయం జరగాల నా భూమి మీద. ఇక్కడ ఉన్న రైతులకి చుట్టుపక్కల రైతులకి జరగాల న్యాయం.